ఏపీలో సంచలనంగా మారిన మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కేంద్ర బిందువైన గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు. విశాఖపట్నం నుంచి మదనపల్లి వరకు విస్తరించిన కిడ్నీ రాకెట్లో తెర వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరున్నారు అనే కోణంలో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. మృతురాలు యమున తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మదనపల్లి 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో కిడ్నీ రాకెట్ లింకులను ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. అన్నమయ్య, తిరుపతి, విశాఖ జిల్లాల్లో కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన యమున అనే మహిళ మృతితో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన యమున 3 రోజుల నుంచి కనిపించకుండా పోయింది. అరకు వెళ్తామని చెప్పి మదనపల్లికి రావటం, అనుమానాస్పద స్థితిలో యమున మృతి చెందడంతో ఈ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. అరకు పిక్నిక్ వెళ్తానని చెప్పింది. వెళ్ళిన తర్వాత వచ్చి పిక్నిక్ వెళ్ళింది అనుకున్నాం. మేము ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు, అరకులో అవ్వదు కదా అనుకున్నాము. మేము నిన్న తెల్లవారు సాయంకాలం 4:30కి ఇటు తిరుపతి నుంచి మాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి చనిపోయింది. మా అమ్మాయి చనిపోవడం బట్టి ఎవరో కూడా చూడండి, మా అమ్మాయి అరకు వెళ్ళింది మేము అన్నాం. మేమంతే తీరా బస్సు ఏమొచ్చి లేదు ఇలాగా కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది అనేసి అన్నారు. కిడ్నీ ఎవరు తీయించుకోవడానికి వచ్చారంటే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్నాయి. అమ్మాయికి ఎందుకు ప్రాబ్లం ఉందో మాకు తినడానికి వాటికి ఏమి ఇబ్బంది లేదు, ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది అనేసి మేమంతే లేదు ఇంకొక ఆయన ఒక 2 లేడీస్ వచ్చినాము అనేసి అని తెలిసింది వాటి అంతే. గాజువాక మండలానికి చెందిన పద్మ, సత్యలకు మదనపల్లి డయాలసిస్ కేంద్రంలో పనిచేసే బాలరంగడు, కదిరి డయాలసిస్ కేంద్రంలో పనిచేసే మోహరాజులతో పరిచయం ఉంది. వీరంతా విశాఖపట్నం మధురవాడకు చెందిన యమునను నమ్మించి మదనపల్లికి తీసుకువచ్చి కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేసే సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో మృతి చెందింది. అయితే యమున మరణాన్ని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులతో పాటు కిడ్నీ రాకెట్ ముఠాలో సభ్యులుగా ఉన్నవారంతా దాచేందుకు ప్రయత్నించారు. అయితే 3 రోజులుగా కూతురు ఇంటికి రాకపోవడంతో యమున తల్లి సూరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరమ్మ ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కిడ్నీ రాకెట్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో చిత్తూరు జిల్లా DCHS గా పనిచేస్తున్న ఆంజనేయులు, కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ పద్మ, సత్య, బాలరంగడు, మోహరాజులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డయాలసిస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మదనపల్లి అతను బాలు అనే అతను ప్లస్ మెహరాజ్ అని ఇతను కూడా డయాలసిస్ టెక్నీషియన్, ఇతను ఖదీర్లో ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్లో. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడము, ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి కారణమవుతారు. ఇటు వైద్య శాఖ అధికారులు సైతం కిడ్నీ రాకెట్ వ్యవహారంలో చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్లోబల్ ఆసుపత్రి సీజ్ చేసినట్లు డిప్యూటీ DMH రమేష్ బాబు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు.